దురాత్మ పట్టిన వారు ఎలాంటి చేష్టలు చేస్తారు అనేటటువంటి యొక్క అంశాన్ని గతంలో నేను ఒక వారం మొదటి పార్ట్ 1గా మీకు నేను బోధించి ఉన్నాను. దురాత్మ పట్టిన వారు ఎలాంటి చేష్టలు చేస్తారు. దయ్యము పడితే, ఒక మనిషికి దయ్యము పడితే దురాత్మ అన్నా దయ్యమన్నా ఒకటే. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఓసారి లైవ్లో చూడండి. ఓసారి లైవ్లో చూడండి. ఓసారి లైవ్లో గమనించినట్లయితే, ఓసారి లైవ్ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని దయ్యము పట్టిన వారు అనగా దురాత్మ పట్టిన వారు ఎలాంటి చేష్టలు చేస్తారు అనే దానికన్నా ముందు, ఒక మనిషి మీద దయ్యము పట్టినప్పుడు, ఒక మనిషి దురాత్మ చేత పీడింపబడుతున్నప్పుడు ఆ మనిషి ఎలాంటి వారిగా మారిపోతారు, ఎలాగా సమాజంలో ఉంటారు, ఏం చేస్తారు అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రేమైనటువంటి వారలారా, గతములో నేను కొన్ని విషయాలని మీతో నేను బోధించి ఉన్నాను. దయ్యం పట్టిన వాడు ఒకనాడు సౌలుకు దయ్యము పట్టినట్టుగా ఆ దయ్యము పట్టి సాక్షాత్తు ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపిన దావీదుని చంపటానికి తయారు చేసింది దయ్యం సౌలు. సాక్షాత్తు దేవునికి ప్రజలు కాని ఫిలిస్తీయులలో బలవంతుడైన గొల్యాతును చంపినప్పుడు, గొల్యాతుని చంపాడు అన్నటువంటి కసి గొల్యాతును నడిపించింది దుష్టుడు, అపవాది. కనుక నేను ప్రేరేపించిన వ్యక్తిని చంపిన వీడు బ్రతకకూడదు అన్నటువంటి ఆలోచన చేసి, ప్రేమైన వారలారా, సౌలు ద్వారా చంపటానికి సౌలును ప్రేరేపించి దావీదును చంపటానికి మరి సిద్ధపడేటట్టుగా చేసిందండి అపవాది. దావీదుని చంపటానికి సౌలును తయారు చేసింది, సౌలును కత్తిగట్టేటట్టు చేసింది. కనుక దయ్యము పట్టిన వారు, దురాత్మ చేత పీడింపబడవాలి. కేవలం దయ్యం పట్టిన వారు ఏదేదో వస్తువులను, అవసరమైన వస్తువులను అడుగుతారనే మాత్రమే సమాజానికి దయ్యం చెప్పింది నేటి వరకు. సమాజానికి దయ్యం ఏదో ఒక మనిషి చనిపోయిన వ్యక్తిని పెరట బ్రతుకున్న మనిషి మీద ఆవరించి, ఇదిగో దయ్యం పట్టినవాడు, దయ్యం పట్టిన స్త్రీ ఇలా ఉంటారు, ఇలా అడుగుతారు, ఇలా బిహేవ్ చేస్తారు అనేటట్టుగా, ప్రియమైన వర్లరా అరే గమనించినట్లయితే, ఇలాంటి తయారు చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటుందని సమాజానికి గుడ్డితనం కలిగించి, జ్ఞానము లేకుండగా, వివేకము లేకుండగా, తెలివి లేకుండగా, వివేచన లేకుండగా సమాజాన్ని పాడు చేసిందండి. దయ్యం పాడు చేస్తూనే వస్తుందండి ఆది కాలం నుండి అపవాది. కనుక ఎప్పుడైతే అభిషేకింపబడిన రాజు మీద గొల్యాతును లేపటం, వాణ్ణి మరొక వ్యక్తి దావీదు వచ్చి చంపటం, చంపిన తర్వాత
వీడు నా లక్షణాలను, నా ఉద్దేశాలను సమాజములో వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేశాడు కనుక వీడు బ్రతకుండకూడదు అన్నటువంటి ఉద్దేశాన్ని ఎతుకుతుందండి దయ్యం. దయ్యము గురించి మీకు తెలియదు. దయ్యం ఎలాంటిదో నిజంగా మీరు తెలుసుకోగలిగితే మీరు దయ్యము చేత ప్రేరేపింపబడి నడుస్తున్నారా, దేవుని చేత ప్రేరేపింపబడి నడుస్తున్నారా, దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఎలాంటి వారిగా నడుస్తారు, దయ్యం యొక్క ప్రేరేపణ ద్వారా ఎలా మీరు నడుస్తారు అన్నటువంటి విధి విధానాలు మీకు అన్ని క్లారిటీ కావాలి అని చెప్తున్నాను ప్రియులరా. అందుకనే చూడండి, దేవుణ్ణి నమ్ముతుంది, అది దేవుణ్ణి నమ్మినట్టుకుంటుంది, మీతో పాటు తెల్లబట్టలు వేసుకొని ఉంటుంది, మీతో పాటు క్రైస్తవులుగానే మిమ్మల్ని కూడా మారినట్టుగా మీతో ఉన్నట్టుగా పాట పాడుతుంది, ప్రార్థన చేస్తుంది. తర్వాత సంఘక్రమానికి వస్తుంది. తర్వాత మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? తప్పుడు మార్గంలో నడిపించేదిగా మారిపోతుంది ప్రియమైన వర్లరా. అందుకనే చూడండి, దురాత్మ పట్టిన వారు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. దయ్యము పట్టిన వారు, మీకు అక్కడ వెనుక బ్యాక్గ్రౌండ్లో కొన్ని పెట్టా, అది మనం వెనుక బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటోను పెట్టాం. దాంట్లో ఎన్ని ఉన్నావో చూడండి ఒకసారి. ఎన్ని రకాలుగా సాతానుడు మనిషిని నడిపిస్తాడు. మద్యపానము కొట్టేవారిగా నిన్ను నడిపిస్తాడు. అర్థమవుతుంది? అక్కడ మద్యపానం కొట్టే వాళ్ళుగా ఉన్నారు చూడండి. అలాగనే మరి మనుషులను చంపేటట్టుగా నడిపిస్తుంది. చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఆలోచన చేయగలిగితే మద్యపానం కొట్టేవారు, గొడవలు హత్యలు చేసేవారుగా, చేసిన తర్వాత పరిష్కారం దొరకక ఆలోచన, చేసిన తర్వాత పరిష్కారం దొరకక దిగులు పడేటట్టుగా యూదా ఇస్కరియోతుని చంపేసింది. నీకు నువ్వే వెళ్ళి ఉరి పెట్టుకో, అంతేనా? యూదా ఇస్కరియోతును ఉరి పెట్టుకునే విధంగా చేసింది. ఇంకా కింద చూడండి ఏమంటున్నాడు. కింద చూస్తే సెల్ ఫోన్ కూడా ప్రేమైన రోజు ప్రతి మనిషిని ప్రేమైన వర్లరా నడిపిస్తున్న అగ్రగణుడుగా అపవాది మారిపోయాడు. ఇవన్నీ చేస్తుంటే, ఇవన్నీ చూస్తూ సెల్ ఫోన్లో కూడా చూడండి, సెల్ ఫోను తర్వాత నీకు అప్పుడప్పుడే మరి సినిమా పాట వస్తుంది, దాని తర్వాత బాంబులు వెళ్ళినది వస్తుంది. చూడండి, మీరు యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తూ ఉండే కానీ తర్వాత ఒక మనిషిని ఇలా చంపేశారంట, భార్య చంపింది, భర్త చంపింది అనేది వస్తుంది, పిల్లలు చంపారనేది వస్తుంది. తర్వాత వినోదం వస్తుంది, మద్యపానం తాగేది, తర్వాత ఏడ్చేది వస్తుంది, తర్వాత వ్యభిచారం చేసేది వస్తుంది. ఇవన్నీ కూడా ప్రేమైన వాళ్ళు, ఇవన్నీ అందుకే చెప్తున్నాడు, అపవాది వశములో, అపవాది చేత పీడింపబడుతున్నవారు, దయ్యము చేత పీడింపబడేవారు ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు. వీటన్నిటిని చూసి కొందరు ఆనందిస్తూ
ఇరుగు పొరుగు వారి గుట్లను బయట వేసి నవ్వుతూ అవమానాల పాలు చేస్తూ సంతోషిస్తూ సంకలు గుద్దుకుంటూ సంతోషపడే తిక్క కుదిరింది సంతోషంగా ఉంది అని చెప్పేవారు కూడా. ఇలా అపవాది ప్రతి మనిషిని కూడా రకరకాలుగా నడిపించటానికి అనేకమైన విధాలుగా నెట్వర్క్ పనిచేస్తుంది. దాని యొక్క నెట్వర్క్ రకరకాలుగా పనిచేస్తుంది నెట్వర్క్. మీకు అర్థం కాక ఒక వేటగాడు ఎర వేస్తే ఆ వెరలో చిక్కుకొని ఒక వేటగాడు వెర వేస్తాడు. ఎర వేసిన తర్వాత వలేసింటాడు. ఆ వలలో కాలు పెట్టి తర్వాత నువ్వు ఆ ఎర్రని తినటానికి వెళ్ళినప్పుడు నిన్ను లాగి నీ కాలుకు చిక్కబడి వల దాని నుంచి నువ్వు విడిపించుకోకుండా దాన్ని కొట్టి నిన్ను చంపేసేది అపవాది క్రియలు. కనుక చూడండి ఏమన్నాడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం. పౌలు అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా, అంటే ప్రార్థనకి వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై శోధ చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్నది. బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా, పౌలు అంటున్నాడు, మేము ప్రార్థనకి వెళ్ళడానికి దేవుని మందిరానికి దేవుని యొక్క సంఘానికి వెళుతుండగా అనేక మార్లు మరి వెళుతుండగా దయ్యం పట్టినది ఒక ఆడ మనిషికి, ఒక చిన్న పాపకి, పుత్తోన చిన్నది దయ్యం పట్టినదై ఏం చెప్తుందంట దయ్యము పట్టినదై సోది చెప్తుందంట. సోది వీళ్ళు ప్రార్థన వెళ్తున్న వీళ్ళకు ఏం అనిపించింది? ఆ పుత్తోన దయ్యం ఏం చెప్తున్నట్టుగా అనిపించింది అంటే వీళ్ళకు సోది చెప్తుందంట. సోది ఏం సోది చెప్తుంది ఆలోచన చేయండి మీరు. దయ్యం పట్టినది, పుతోనని ఈ చిన్నది దయ్యం పట్టినది సోది చెప్పుట చేత తన యొక్క యజమానులకు బహులాభము సంపాదించుతున్నదంట. లాభం ప్రియమైన వాళ్ళ క్రీస్తుని నమ్మిన క్రైస్తవులమైన మనము దయ్యాల దగ్గరికి వెళ్ళేవారిగా ఉన్నామా? దయ్యాలని అనుసరించే వారిగా ఉన్నామా? దయ్యాల చేత నడిపింపబడే వారిగా ఉన్నామా? దయ్యాల చేత బ్రతికే వారిగా ఉన్నామా? ఆలోచన చేయాలి ప్రియులారా. ఇది ఏమి సోది చెప్పిందంట? ఏమి సోది చెప్తుందంట? ఇది సోది చెప్తుంటే వీళ్ళు చాలాసార్లు ప్రార్థనకు దేవుని మందిరానికి వెళుతూ వస్తూనే ఈ చిన్నది చెబుతున్న సోదిని వినుకుంటూ పోతూ అంటే కొందరు చిన్నదానిని పావుగా వాడుకొని ఈ చిన్నదానిని వ్యాపార కేంద్రంగా మలుచుకొని పెట్టారంటండి. అందుకే తమ యజమానులకు బహులాభము సంపాదిస్తుంది. ఏం చెప్తుంది అంటే ప్రియమైన వర్లరా, చెప్తారు కదా, నీ ఇంటికి ఎవరో చేతబడి చేసినారు, అంతేనా? ఈరోజు దయ్యం పట్టిన వారు, వాళ్ళకి దయ్యం పట్టింది, నీకు దయ్యం బట్టి, చాలామందికి దయ్యం బట్టి ఎవరి దగ్గరికి వెళ్తారు? ప్రార్థన చేస్తామా మనం? ఒక రోజంతా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తామా? బహుదినములు మనం ప్రార్థన చేస్తామా?
చదువుకుంటామా వీటికి పరిష్కారం నేను ఎలా చదువుతారా? దేవుని సేవకుని అడుగుతారా? అడగరండి. మాకు సమస్యలు ఉన్నాయి, మాకు ఈ శోధన ఉంది, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేను ఏం చేయాలి, నేను ఉండలేకపోతున్నా. నీ దేవుని వాక్యం తెలిసిన వారిని అడిగితే కరెక్ట్ జవాబు వస్తుంది. పోనీ దేవుని వాక్యం చదివినా జవాబు వస్తుంది. పోనీ ప్రార్థన చేసినా దేవుడు నీకు పరిష్కారం చూపెట్టగలడు. ఇది కాకుండా ప్రేమైన వాళ్ళ కొందరు ఎలా ఉన్నారంటే, దయ్యము పట్టిన పుతోనాని చిన్నది దయ్యం పట్టి బహు సోది చెబుతూ ఉంటే, ఈ సోది చెప్పిన వారి దగ్గరికి వెళ్తా, మాకు ఎందుకో ఈ మధ్యలో నాకు చెయ్యి ఒకటే నొప్పిగా ఉంది అని చెప్తే ఏం చెప్తాడు? ఈ మధ్యలో నాకు కాలు నొప్పిగా ఉంది అని చెప్తే ఏం చెప్తారు? నాకు మైండ్ అంతా పని చేయటం లేదంటే ఏం చెప్తారు వాళ్ళు? కనుక ఇలాంటివి ప్రేమైన వారు అంటే మాంత్రికురాలుగా ఉంది ఈ చిన్నది మాంత్రిక విద్యలు నేర్చుకొని మాంత్రిస్తుంది. చాలామందికి సోది చెప్పి మాంత్రిస్తున్నటువంటి వారి దగ్గరికి మీకు చాలా క్లిప్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు చూపించడానికి టైం లేదు కనుక మళ్ళీ చీపురు మాత అని, తన్నుల మాత అని ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఈ సమస్యల నుంచి విడుదల పొందుకోవటానికి. చీపురు మాత అంటే మీకు అర్థమైందా? చీపురు తల్లి, పొరక తల్లి, పొరకతో ఆమె దగ్గరికి వెళ్ళి పొరకతో కొట్టించుకుంటున్నారు. క్లిప్స్ ఉంది నీకు, నేను ఎవిడెన్స్తో చెప్తున్నాను. పొరకతో కొట్టించుకుంటున్నారు. మళ్ళీ కానుకలేయాలి, ఇంత డబ్బులు వేసుకోవాలి నువ్వు. తన్నుల తల్లి, తన్నుల స్వామి, చీపురు తల్లి, చీపురు తండ్రి. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ ఇలాంటి వారిగా ఇంకొకటి ఏమంటాడంటే తెలుసా? మరి మద్యపానము తాగుతూ దేవుళ్ళకు కూడా మద్యాన్ని ఆరతిస్తున్నాడు. వీడు తాగడమే నేరం, అబన్ శుభం తెలియని ఆ విగ్రహాల మీద ఎందుకు పోస్తున్నాడు? తాగుతావి అవి. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఇంకొకటి ఏమంటాడు? ఇంకొకటి ఏంటంటే అతని దగ్గర వాడు ఏంటంటే స్మోకింగ్ వాడు బీడి తాగి లేక ఒక సిగరెట్ తాగి ఒకటి ఏదన్నా చుట్ట తాగి పొగ వదిలితే ఆ పొగను పీడ్చుకున్న వాళ్ళకందరికి కూడా రోగాలు పోతాయి, సమస్యలు తొలగిపోతాయి. ఇలాంటివి అన్నమాట సమాజంలో. అంటే సమాజము రోజు రోజుకి నాగరికతలో, చదువులో, విద్యలో, జ్ఞానములో, టెక్నాలజీలో డెవలప్ అయితే కూడా ఇంకా మూఢనమ్మకాల వైపు వెళ్ళిపోయే వారిగా ఉన్నారంటే ప్రేమైన వర్లరా, వీరికి ఏం పట్టింది? ఇంతకీ ఎవరు వెంబడిస్తున్నారు వీళ్ళని అని మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన వర్లరా, చూడండి, పుతోను అనే దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత. సోది అంటే ఇది ఎవరన్నారు ఈ మాట? పరిశుద్ధాత్మదేవుడు. మీకు సోది రాది, సోది వినొద్దంటారా మీరని దేవుడు చెప్తే క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? సోదినే నమ్ముతున్నారు. కనుక సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. 17 ఆమె పౌలును మమ్మును వెంబడించిన ఈ మనుషులు, ఇదిగో రోజు చెప్తుంది. ఆ చిన్నది దయ్యం పట్టినది కూడా ఉన్నప్పుడు కూడా ఏం చెప్తుందంటే, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెబుతుందంట వచ్చిన వాళ్ళకి. మా దగ్గర ఏం లేదురా, ఇదిగో అక్కడ వెళుతున్న వారు ప్రార్థన స్థలానికి ప్రతిదినము వెళుతూ వస్తున్న వాళ్ళు దేవుని దాసులు, వారు సర్వోన్నతమైన దేవుని కుమారులు. రక్షణ మార్గం, మీరు రక్షింపబడాలనో, ఎలా ఉండాలనో, ఎలా బ్రతకాలనో, ఏం చేయాలనో మీకు రక్షణ మార్గమును ప్రచురించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే ప్రజలు ఏం చేస్తున్నారు?
వినరు, ప్రజలు వినరు. కనుక ప్రేమైనటువంటి వారలారా, ఇప్పుడు ప్రజలు దయ్యము చేత పీడింపబడుతున్నారు. ఇటు చెబుతున్నది చిన్నది దయ్యము చేత పీడింపబడుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని పౌలు తెలుసుకొని 18 వచ్చి, ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాఖ్యలపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే ఆ దయ్యము ఆమెను వదిలిపోయెను. యేసుక్రీస్తు నామం పేరట ఇప్పుడే ఈ యొక్క చిన్నదానిని పీడిస్తున్న అపవాది అయిన సాతాను, దుష్టుడైన దయ్యమా యేసు నామమును వదిలి వ్యాఖ్యల పడెను, కనికరపడ్డాడు. ఒక దుఃఖం, మార్పు చెందాలనే మనస్సు ఉంది, సత్యము తెలుసుకోవాలనే ఆరాటం ఉంది, సత్యము చెప్పాలనే మనసు ఉంది. కానీ ఈమెను ఏం పీడింపబడుతుంది? దయ్యం పీడిస్తుంది, అపవాది పీడిస్తుంది. కనుక ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆమెను కనికరించి ఆమెలో ఉన్న అపవాదిని, సాతానుని, దుష్టాత్మను, దురాత్మను యేసు నామములో వదిలి వెళ్ళేటట్టుగా వదిలి వెళ్ళిపోయింది అతడు ప్రార్థన చేసినప్పుడు. తర్వాత చూడండి, అపవాది వెళ్ళిపోయిన తర్వాత మత్తయి సువార్త, ఒక్కసారి మనలో ఉన్న అపవాది వెళ్ళిపోయిన తర్వాత, లేక ఆ యొక్క దురాత్మ మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలా ఉండాలనో అక్కడ ప్రభుల వారు చెప్తారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం ప్రియులరా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం. చూడండి, ఇప్పుడు అపవిత్రాత్మ వెళ్ళిపోయింది, దుష్టాత్మ ఆ పుతోను అనే దయ్యం పట్టిన దానిలో నుండి వెళ్ళిపోయింది. పోనీ మనలో నుండి కూడా వెళ్ళిపోయింది అనుకో, అపవాది వెళ్ళిపోయి మనం ప్రభువుని తెలుసుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తీసం తీసుకొని సంఘములో చేరి మనము దేవుణ్ణి వెంబడిస్తున్నాం అనుకోండి, మనల్ని కూడా అపవాది మళ్ళీ శోధిస్తుందా? ఏమన్నా శోధిస్తుందా మనని? ఏమ్మా, మిమ్మల్ని కూడా శోధిస్తుందా? శోధిస్తుందా లేదా అపవాది? శోధిస్తూనే ఉంటుంది. దాని పని అది చేస్తూనే ఉంటుంది. అది తన పనిని మానదు, మనం మానుతాం. తెలుసా, కొంతమందికి చెప్పి ఇక నేను చెప్పలేనని మానుకుంటాం, కానీ అది మటుకు మానదు. దాని పని అది పగులు మాత్రమే కాదు, ప్రేమైన వారు ప్రకటన 12లో చెప్తాడు, రాత్రి పగళ్ళు మన సహోదరుల మీద మన మీద నేర స్థాపన చేయటానికి బహు క్రోధము గలవాడై ఎవరిని మింగద నిరంతరం రాత్రి పగళ్ళు పనిచేస్తుందంట. అది క్షణము కూడా దానికి రెస్టు లేకుండా అపవాది. కనుక రెస్టు లేకుండా చేస్తున్న ఈ అపవాది ఇక్కడ యేసుప్రభుల వారు అదే విషయాన్ని చెప్తాడు. ఒక మనిషి నుండి దుష్టుడు వెళ్ళిపోయి దేవుడు నీ మనసులోకి వచ్చిన తర్వాత, మన మనసులోకి దేవుడు వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తాడు 43లో, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఆది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోటు తిరుగులాడుచూ ఉండునంట. విశ్రాంతి ఎక్కడా? విశ్రాంతి దానికి అపవాదికి విశ్రాంతి ఎక్కడండి? అదే చెప్తున్నాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిగా ఉన్న ఒక మనిషిలో గూడు కట్టుకొని ఉన్న ఈ దుష్టాత్మ, ఈ యొక్క అపవిత్రాత్మ వెళ్ళిపోయి అది వదిలిపోయి అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోటు తిరుగుచుండే ఉంటుందంట. విశ్రాంతి లేదంట దానికి.
నేను ఊకొస్తే ఈ మనిషిలో నుండి, నేను ఊకొస్తే ఈమెలో నుండి, నన్ను పంపించా, ఈమె పంపించా, ఇతడు పంపించాడు నన్ను. కానీ పంపించిన ఇతడు ఎంతవరకు దేవునిలో ఉంటాడో చూస్తానని చూస్తున్నట్ట ప్రేమైన వర్లరా. ఈమె ఎంతవరకు ఉంటుందో చూస్తానని. అది నిన్ను వదిలిపోయిన అపవిత్రాత్మ, నిన్ను వదిలిపోయిన దురాత్మ, దయ్యం మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం పాటలు పాడతాం. అందుకే ముందు చెప్పాను, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, మందిరానికి వస్తారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, మనతో పాటు క్రైస్తవులుగానే ఉంటూ ఉంటారు. కానీ వారు అప్పుడప్పుడు తెలియని పాపములు, అప్పుడప్పుడు తెలియని రోగము చేత, దుష్టుని యొక్క పాపం అనే రోగము చేత పీడించబడుతూ ఉంటారు. ఇలా పీడించబడుతున్న వాళ్ళను మళ్ళీ వీళ్ళలోకి ఏమొచ్చిందంటే, ఈ అపవాది చూడండి ఇక్కడ ఏమంటాడంటే, అది ఆ అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరులోని చోట తిరుగుచుండెను. నీరు లేని చోట అంటే దురాత్మ కదా ఇది. నీరు లేని చోట నీళ్ళు ఎక్కడ ఉండవు దానికి, భూమికి మధ్య అది తిరుగుతూనే సంచారం, ఒక పక్షి ఎలా సంచారం చేస్తుందో అలా సంచారము చేస్తూ నిన్ను మట్టుకు గురి పెట్టుకొని ఉంటుందంట. అది మనల్ని గురి పెట్టుకొని ఉంటుందంట. గురి పెట్టుకొని ఉంటూ 44లో విశ్రాంతి దొరకనందున, దాది విశ్రాంతి దొరకక తిరుగుతుంది కదా. విశ్రాంతి దొరకనందున నేను ఎవరిలోకి వెళ్ళాలి, ఎవరిని జడపాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని పతనం చేయాలి, ఇది అన్నమాట కథ. కనుక అది విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి చూడటానికి వస్తుందంట అప్పుడప్పుడు. అది అర్థమైందా? నేను వదిలి వచ్చిన ఆ మనిషిలో ఉన్న హృదయమైన దేవుని ఇల్లుగా ఉన్న ఆ ఇల్లుని నా ఇల్లుగా నేను కబ్జా చేశాను కనుక వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదనని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక, ఆ ఇంట్లో ఎవరు లేరంట, దేవుడు కూడా లేడు. ఆ ఇంట్లో దేవుడు కూడా లేడు అనగా హృదయంలో దేవుడు లేడు. హృదయాన్ని చూస్తాడండి అపవాది. దేవుని వాక్యం ఎంతుంది, లోకం ఎంతుంది, దేవుని ఇష్టం ఎంతుంది, తన ఇష్టం ఎంతుంది మనిషిలో. అంతేనా? కనుక ఆ ఇంటిలో ఎవరు లేనందున మళ్ళీ వచ్చి చూస్తూ మళ్ళీ ఇలా ఒకసారి 2 సార్లు కాదు, ఇది చాలా సార్లు చెక్ చేసుకుంటుంది. కనుక నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమ్మడిచిండుట చూచి వెళ్ళి కంటే చెడ్డబడి మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. ఊడ్చి అమర్చిండుట చూసి. కొన్ని ఇళ్ళల్లో చూడు, మనుషులు ఈ మనిషి పాపం చేస్తున్నాడనే కూడా తెలియనట్టుగా ఉంటారు తెలుసా. కొంతమంది పురుషుల్లో కానీ కొంతమంది స్త్రీలలో కూడా కవరింగ్. మనుషులు ఎలా ఉంటారు? కవరింగ్. అలా ఉంటారు. వ్యభిచారం చేత పీడింపబడుతుంటారు, భక్తుల్లా ఉంటారు, విశ్వాసుల్లా ఉంటారు, తాగుబోతులుగా ఉంటారు, భక్తులుగా ఉంటారు. కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారు, కొంతమంది భయంకరమైన పాప జీవితంలో ఉంటారు. కవరింగ్లో ఉంటారు. భార్య భర్తను మోసం చేయటం, భర్త భార్యను మోసం చేయటం, అన్నదమ్ముళ్ళు మధ్యలో ఒకరినొకరు మోసం చేసుకోవటం. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యము నీకు తెలియకుండా, నువ్వు గమనించకుండా, నీ వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకొని నమ్మకుండగా అవిశ్వాసంతో ఉన్నావో ఎప్పుడు ఏమైపోతావో కూడా నీకు తెలియని ప్రమాదపు అంచులో నువ్వు వెళ్ళిపోతున్నావు అనేది మటుకు మనం గమనించాలి ప్రియులరా. కనుక ఇది
నేను వదిలి వచ్చిన నా ఇంటికి నేను మళ్ళీసారి వెళ్ళి చూద్దాం అనుకున్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరు. దేవుడు లేడు, సాతాను కూడా లేదు, అపవిత్రాత్మ లేదు. కనుక మళ్ళీ ఆ ఇల్లు ఎలా ఉందంట, కన్నెగా ఉందంట. ఊడ్చి శుభ్రంగా ప్రజలకు బాగా నీతివంతురాలుగా, విశ్వాసులుగా, భక్తుల్లా, క్రైస్తవులుగా చాలా బాగుందంట. ఆ ఇల్లు ఊడ్చి అమ్మడిచి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడని కాపురముండును. ఆ 7 దయ్యములు తనకన్నా చెడ్డవంటది. 7 దయ్యములు. అది చూడండి, మనం గాన లోకాన్ని ఆశిస్తే, నీకు చాలా నేను హెచ్చరికతో చెప్తున్నాను, మనము గాన లోకాన్ని ఆశిస్తే, ప్రలోభాలను ఆశిస్తే, ఎవరైనా ఊరిలో మనం పడ్డామా, ఎత్తుగడతో అపవాది సాతాను పని చేస్తున్నారు. చెడ్డవి లింకప్ అయి ఉంటాయి. అదే అన్నాడు కదా, నేనే మంచోన్ని అంటుంది. అది నేనే మంచోన్ని, ఫస్ట్గా ఉన్న నేను మంచోన్ని, కానీ నాకంటే చెడ్డవైన 7 దయ్యములు. ఇప్పుడు 7, 1 కలపండి. ఎన్ని దయ్యాలు? 8 దయ్యాలు. ఇప్పుడు 8 దయ్యాలు నీలోకి దూరి పనిచేస్తే నువ్వు ఎలా ఉంటావో చూసుకో. సార్, మనం ఎలా ఉంటావో చూసుకో. ఒకానొక సందర్భములో 2 సమాధుల్లో ఉండి గెరాసీనుల దేశములో ప్రభుల వారు ఓడదిగి వస్తుంటే ఆ మార్గమును ఎవరు కూడా వెళ్ళలేనంత రభస చేస్తున్నాయి 2 దయ్యాలు 2 మనుషులను పట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట, చేతులు కోసుకుంటున్నారంట, కాళ్ళు కోసుకొని గోక్కుంటున్నారంట, రాళ్లతో గాయాలు పరుచుకుంటున్నారు. బట్టలు లేకుండా, మానసిక సమాధానము లేకుండా కొంతమంది ఏళ్ళు ఎంచుతుంటారు. వాళ్ళు ఎంటికెళ్ళి ఎంచుతుంటారు. అర్థమైందా? దయ్యం పడితే ఎలా ఉంటుందో మీకు తెలియదు. నిజంగా దయ్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు? యేసు ప్రభువే చాలా హెచ్చరిక చేశాడు దయ్యం కొరకు. యేసు ప్రభుల వారే, ప్రభువా నీ పేరట దయ్యములు వెళ్ళిపోతున్నాయి, రోగములు బాగు చేస్తున్నాము, అద్భుతాలు చేస్తున్నాం, సూచక్రియలు చేస్తున్నాం అంటే యేసు ప్రభు మంచి నా భక్తులారా, అపోస్తులారా అనలేదు. మంచిదే కానీ అది పక్కకు పెట్టండి, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూచి తిని, వాడు గోధుమల వలె మిమ్మల్ని జల్లించటానికి దిగున్నారా. అపోస్తులారా మీరు జాగ్రత్త. అపవాది జాగ్రత్తని మనం తీసుకోకపోతే ఏమైపోయి గోధుమల వలె జల్లించటానికి అది కోరుకుందంట. మెరుపు వలె పడి మిమ్మల్ని ఒకడంటే ఒకడు అపోస్తులని చెల్ల చెదరి చేసింది ఒకరిలో దూరి యూదలో. అంతే కదా, గోధుమల్ని ఎలా జల్లించిందో అలా 12 మంది ఎంతో భక్తి శ్రద్ధలతో పోస్తులుగా సేవలో ఉంటే వీళ్ళని జల్లించేసింది. కుటుంబాలను జల్లేస్తుంది, సంఘాలను జల్లేస్తుంది, సమాజంలో జల్లిస్తుంది. ఇది ఒకడంటే ఒకడు ప్రేమ లేకుండా, ఒకడికంటే కరుణ లేకుండా, ఒకడికంటే సమాధానం లేకుండా, క్షమ లేకుండా, జాలి కరుణ లేకుండా విచ్ఛిన్నం చేస్తుందండి అపవాది. కనుక 2000 దయ్యాలు పట్టిన వీళ్ళు ప్రభుల వారు వచ్చాడు ఆ మార్గంలో. నీ పేరేంటి అన్నాడు. దగ్గర ఏమన్నాడు? నా పేరు సేన. నా పేరు వస్తువా? నా పేరు సేన. సేన అనగా ఆదిమ హెబ్రు భాషలో సేన అనే పదానికి అని చెప్తాడు. 2000 దయ్యముల కన్నా ఎక్కువ పట్టిన వాడు నీ పిలుచుకునే పేరు సేన అనే పేరు. ఎన్ని దయ్యాలు పట్టాయండి? కనుక ప్రేమైన వారలారా, ఒకడెనకొకడు నిన్ను పాడు చేస్తాయి. దయ్యం ఎలా నువ్వు మనుషుల రూపంలో వచ్చి కూడా నిన్ను పాడు చేస్తాయి, సర్వనాశనం చేస్తాయి. నువ్వు తర్వాత తిరిగి చూస్తే అంతు దొరకని దూరములో ఉంటావు.
కనుక అపవాది విషయంలో బహు జాగ్రత్తగా మనం ఉండాలి. దాని చేత మనము ప్రేరేపించి నడచకూడదు. దాని చేత మనము వెళ్ళిపోకూడదు. కనుక ప్రియమైన వారలారా, చూడండి, అది ఏం చేసిందంటే తనకన్నా చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను, నాకెవరు కనిపించలేదు, నన్ను ఎవరు పసిగట్టడం లేదని నువ్వు ఊడ్చి అమర్చుంటు చాలా అర్రలు, చాలా చక్కగా ఉంది, ఇల్లు బాగుంది, మనిషి బాగున్నాడు, అంతకు చూడడానికి బాగానే ఉన్నాయి. కానీ లోపల పాపమనే అర్రలు, పాపమనే మలినం, కసువు మనలో ఉంటున్నప్పుడు వీడు చెడ్డ తొలుకొచ్చి ఇవి దీంట్లోనే కాపురం ఉన్నావంట. కాపురముండును, కిందికి చదువున్నాను, కనుక కాపురముండును, అందుచేత మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మొదటనే నువ్వు కొంత బాగున్నావు, మనం మొదటనే కొంత బాగుంటాం, ఏదో దేవుణ్ణి నమ్మకక ముందు, ప్రభులేకి రాకముందు. కానీ ఈ చెడ్డ దయ్యములు మనలోకి, చెడ్డ ప్రలోభాలు మనలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందట? అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించునని చెప్పాను. దయ్యం పట్టిందరా మీకు అందరికి అన్నాడు యేసుప్రభు. మీకు దుష్టాత్మ చేత పట్టి పీడింపబడుతున్నారు. అందుకే నేను చెప్పే మాటలు మీకు ఎక్కటం లేదు, బోధ ఎక్కటం లేదు, వాక్యం ఎక్కటం లేదు. మీరు ఎంత చెప్పినా వినని వారిగా మారిపోయారు. కనుక ప్రేమైనటువంటి వారులారా, అదే విషయాన్ని ప్రభుల వారు చెప్తాడు. దుష్ట తరము వారు ఇలాంటి వారే, దయ్యం పట్టిందిరా మీకు అందరికి అన్నాడు. ప్రియమైన దేవుని వారులారా, మనము కూడా క్రీస్తు సంఘముగా ఉన్న మనం పరిశుద్ధమైన నిర్దోషమైన తన యొక్క పవిత్రమైన సంఘమును తన పవిత్రమైన రక్తాన్ని కాడ్చి కొన్నాడు. కొని తనలోకి పిలుచుకున్న మనం ఈ లోకం ప్రబోలాలకు, ఈ మనుషుల యొక్క ప్రలోభాలకు, ఈ మనుషుల యొక్క ఆశలకు, ఈ మనుషుల యొక్క ప్రేరేపణలకు, ఈ మనుషుల గూడు కొట్టుకున్న అపవాది యొక్క చేష్టాలకు, ఆలోచనలకు మనము లొంగామా? ఇంకా మొదటి స్థితి కన్నా కడపటి స్థితి చాలా చెడ్డది, చాలా చెడ్డది, చాలా చెడ్డది, చాలా చెడ్డది. కనుక ప్రేమైనటువంటి వార్లరా, అందుకే అంటాడు యేసుప్రభుల వారు. మరొక విషయాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. మరొక విషయాన్ని కూడా మనం చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం ప్రియులరా. చూడండి ఏమన్నాడు? మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇటు ఎవరిని దేవుని దగ్గరికి వెళ్ళి నీకు పరిష్కారం కొరకు దేవుడిని అడగాలి. నువ్వు ఎవడిని అడిగినా, ఎవరిని నువ్వు అనుసరించినా మనం ఏమవుతుందో తెలుసా? వానికంటూ కొన్ని అవసరతలు ఉంటాయి, వానికంటూ కొన్ని నిన్ను పాడు చేయాలంటే నిన్ను నన్ను, ఇది పురుషుని కావచ్చు, స్త్రీని కావచ్చు. ఆడది పురుషుణ్ణి ప్రేరేపించవచ్చు, పురుషుడు ఆడదాన్ని కూడా ప్రేరేపించవచ్చు. ఎవరు ఏ రకంగా అయినా ప్రేరేపించిన కొద్దీ మనము ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకున్న కొన్ని ఎజెండాలు ఉంటాయి, వాటిలో మనం చిక్కుకోకూడదు. వాటిలో చిక్కుకుంటే తర్వాత ఏమవుతుందో తెలుసా? ఇంకా సమస్యలే, నాశనమే కుటుంబాలకి, సంఘానికి, సమాజానికి. కనుక ప్రేమైనటువంటి దేవుని వర్లరా, ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 22 చదువుతున్న 15, కుక్కలని ఎందుకు? కుక్క ఎలా ఉంటుంది? కుక్క పప్పన్నం వేస్తే ఒకలాగా ఉంటుంది, మంచి మాంసం వేస్తే ఒకలాగా ఉంటుంది. తెలుసా మీ కుక్కకుండే స్వభావం అర్థమవుతుందా? కుక్కని చూడండి మనం కొన్నిసార్లు, అది ఏదో పెడతారా, ఏదో పెడితే తిందాం, ఏదో ఎదటి మనిషిని ఆశించి ఉంటుంది అది కుక్క. అర్థమైందా? కుక్క జొత్త అయితే ఏమవుతుంది? కుక్క ఏమవుతుంది? ఇంకా అది వర్ణింపలేం అంటుంటాం కదా.
ఇస్తరాకులు నాకతోనికి మూతులు నాకతోనికి, ఇస్తరాకులు నాకతోనికి మూతులు నాకతోడు వచ్చినట్టుగా ఉంటుంది. బాగా ఆలోచన చేయండి. వీడి ఇస్తరాకులు నాకుతున్నాడు. ఏమి? ప్రతివాడు ప్రియమైన వర్లరా, ప్రతివాడు లోకములో ప్రతివాడు కూడా ఏదో ఒకటి, ప్రతి స్త్రీ కూడా ఏదో ఒకటి ఆశ్చర్యకుంటుంది. వాళ్ళకే నాకటానికి ఉండదు, నాకుతున్నట్టుగా కనిపిస్తుంటారు, అంతే కనిపించరు. కనుక ఇస్తరాకులు నాకితే నువ్వు మూతులు నాకితే కుక్క స్వభావం అన్నమాట. అది కుక్క స్వభావం. కనుక చూడండి ఏమన్నాడు, కుక్కలును, మీరు కుక్కలు లాంటి స్వభావం కలిగిన వారుగా ఉంటారా నిర్ణయించుకోండి అంటున్నాడు దేవుడు. కుక్కలుగా ఉండి నువ్వెవరి చేత పీడింపబడుతున్నావు? కుక్కగా నువ్వు ఆశ కలిగి అన్ని రకాలుగా కూడా ఉంటే నువ్వు దుష్టాత్మ చేత పీడింపబడుతున్నారని చెప్పక తప్పదు. కనుక బిలాము దగ్గరికి ఒకడొచ్చి, బాలాకు వచ్చి వెండి బంగారములు ఇచ్చాడు. ఈ ప్రజల్ని, ఇశ్రాయేలీల ప్రజల్ని ప్రవక్తవైన నీవు శపించమని. నువ్వు శపిస్తే ఇదిగో నీకు బంగారు మూటలు ఉన్నాయి నా దగ్గర. ఏమున్నాయి? బంగారు మూటలు, బంగారు బిస్కెట్లు తెచ్చాను నీ కొరకు. నువ్వు చెబితే దేవుడు శపించమంటే శపిస్తాడు, నువ్వు దీవిస్తే దీవిస్తాడు కదా దేవుడు. కనుక దేవుడు ఇంత గొప్ప వరాన్ని ఇచ్చిన బిలాము అని బాలాకు బంగారం తెచ్చి పెట్టాడు అతను ముందర, ఇదిగో నువ్వు శపించుమని. మనం కూడా ప్రియులరా, మన ముందర మీరు ఒకసారి దీన్ని ఆలోచన చేయగలిగితే, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అమ్ముకోవటానికి అనేక రకాల ఆశలు అపవాది పెడుతుంది. ఇప్పుడు బిలాం ఏం చేస్తాడు? అరే బిలాము, బాలాకు, నువ్వు రాజు అయితే నాకేంట్రా, నువ్వు రాజు అయితే నాకేంటి? దేవుడు నన్ను ప్రవక్తగా నియమిస్తే, దేవుడు ప్రజల్ని నేను ఆశీర్వదించమని నడిపించడానికి ఒక బాధ్యత నాకిస్తే, నువ్వు నీ బంగారు నాకేం అవసరం, నీ ఎండి నాకేం అవసరం, నీ సంపాదన నాకేం అవసరం అనలేదండి బిలాము. డబ్బులు ఎవరైనా ఒక 10 లక్షలు తెచ్చి మీరు బ్యాప్టిస్ట్ సంఘం చేయండి అంటే మనం చేస్తామా? ఒక 1 కోటి రూపాయలు తెచ్చి ఇస్తే మారిపోతావా? మారే ప్రత్యక్షమే ఉండకూడదు. అది వ్యక్తిత్వం అంటే. అర్థమైంది? వ్యక్తిత్వములో కూడా మనిషి, అందుకే అంటుంటాడు ఆశ, నేను అనుకున్నాను కానీ అనుకున్నాను వ్యక్తిత్వం అనుకున్నాను. వెయిట్ చేయి, అడుగుతా. ఎందుకంటే వీని మనసులో ఏముంటుంది? వెండి బంగారం బాలాకు ప్రవేశపెట్టిన వెండి బంగారముల వైపే ఉంది మనసు. దేవుని వైపు కొంత కొట్టుకుంటుంది, దీని వైపు కొంత కొట్టుకుంటుంది. అలా కొట్టుకుంటుంటే ప్రేమైన వాళ్ళరా, కొట్టుకోండి. అతని మాట వినటానికి ప్రయత్నించాడు కానీ ఇతన్ని ఏం చేశాడు తెలుసా? ఏదో మనసంతా గాయపరుచుకొని ఊరికే నేను ఈ బంగారు తీసుకొని, ఎండి బంగారములు తీసుకొని ఈ ప్రజల్ని శపించింటే నేను మంచి ఇల్లు కట్టుకోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు, సుఖవంతమైన జీవితం జీవించవచ్చు, మంచి కార్లు కొనుక్కోవచ్చు, మంచి జీవితం జీవించవచ్చు అనే మనసు ఉండి, కంగారుగా ఉండి, ఇంకా అయ్యా నేను ఆ ప్రజల్ని, దేవుడు అభిషేకించుకున్న ప్రజల్ని నేను శపించలేనని బాధతో బాలాకుతో చెప్పి గాడిదెక్కి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే త్రోవలు ఎవరు నిలిచారు? దేవదూత మరణ ఖడ్గం తీసుకొని నిలబడింది మరణదూత. బిలాము గాడిద మీద వస్తుంటే, సంఖ్యాకాండంలో ఉంటుంది ఈ విషయం, 16వ అధ్యాయం చూస్తే ఖడ్గం పట్టుకొని నిలబడింది. ఈ గాడిదని కొడుతున్నాడు, వెళ్ళటం లేదు. ఏం చేశాడు ఇతడు తప్పు? ఎవరికి తెలుసు? ఎవరు గుర్తించారా తప్పుని? పెద్ద ఆయన దృష్టికి వెళ్ళిపోయింది.
దేవుని దృష్టికి వెళ్ళిపోయింది అది. వీడు ఆశ కలిగిన జీవితంగా ఉన్నాడు. వీడు ఇప్పుడు కాకుండా మరొకసారి కూడా, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ప్రయత్నిస్తే వీడు పడిపోయేటట్టున్నాడు. వీడెందుకు బ్రతికుండి దండగా? అది దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. వీడు బ్రతికుండే దానికన్నా వీడిని లేపేస్తేనే సమస్య క్లీన్ అయిపోతుందని ప్రేమైన వర్లరా ఏం చేశాడు? మరణదూత నిలబడిందంట త్రోవలో. గాడిదని కొడుతున్నాడు, వెళ్ళటం లేదు, కొడుతున్నాడు, వెళ్ళటం లేదు, కొడుతున్నాడు, వెళ్ళటం లేదు. అప్పుడు ఏమని వచ్చింది తెలుసా? గాడిదకు మానవ స్వరం ఇచ్చి, ఒరే దౌర్భాగ్యుడా, నన్నెందుకు కొడుతున్నావు? అడిగి వేస్తే ఖడ్గము, పదునైన ఖడ్గము పట్టుకొని దేవదూత నిలిచింది. నాయన, నేను కానీ ముందేస్తే నువ్వు చేస్తావని, నా యజమానుడని నేను ముందుకు వెళ్ళకుంటే నువ్వు నన్ను కొడుతున్నావేంటి? నువ్వు చస్తావు. మరణదూత ఖడ్గం పట్టుకొని నిలబడింది నా ముందు, నువ్వు చస్తావు అన్నప్పుడు ప్రేమైన వారు పశ్చాత్తాపము పొందుకున్నాడు బిలాము. చిన్న విషయంలో కూడా మనము డైవర్ట్ కాకూడదు. ఎక్కడ ఏ ఘోషాన కూడా ఎంతటి మనల్ని ప్రలోభాలు పెట్టేది ఏదైనా సరేదే. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, క్రీస్తు నుండి నన్ను ఎడబాపేది లోకమైనా, భార్య అయినా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, ఆస్తులైనా, అంతస్తులైనా, బంగారు వజ్ర వైడూర్యాలైన ఏది నన్ను వేరుపరచగలదు. ఎందుకంటే అంత కమిట్మెంట్తో పౌలు ఉన్నాడు. సమస్తమును కూడా ప్రభు కొరకు, సేవ కొరకు అర్పణ చేసి చావైతే లాభమన్నోళ్ళు బైబిల్లో ఆయన్ని కనిపిస్తాడండి. యేసుప్రభు తర్వాత చావైతే లాభము అన్నాడంటే ఎంత కమిట్మెంట్తో ఆయన పనిచేస్తున్నాడు. కనుక ప్రేమైన వర్లరా, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ఉద్దేశాన్ని నిలబెట్టాలి, దేవుని యొక్క సంఘాన్ని ఉన్నత శిఖరాల మీద మనము ఎగరవేయాలి. అలా లేకపోతే ఒకనాడు బిలామును ఏం జరిగిందో ఇవన్నీ కూడా ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. కనుక ప్రేమైన వర్లరా, దురాత్మ పట్టి అనేక రకాలుగా మానవుణ్ణి, ఒకనాడు బాలాకుకి దయ్యం పట్టే కదండి బిలాముని శోధించింది. ఆ వెండి బంగారములు తెచ్చింది, డబ్బులు ఇచ్చింది. యూదా ఇస్కరియోతుకు దయ్యం పట్టే కదా. కనుక ప్రియమైన దేవుని వర్లారా, దేవుని నుండి మరి దేవుని వాక్యములో, మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన జీవితంలో, వాక్య జ్ఞాన విషయంలో ఇంకా వారం దినదినం వృద్ధి చెందుచు సత్యవాక్యమును సరిగా సమాజంలో నశించిపోతున్న వారికి చెప్పి దేవుని దగ్గరికి తీసుకొచ్చే మంచి భక్తులుగా మనమందరం ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుచు దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తున్న దేవుడి కొద్ది వాక్యం మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన